ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ లాడ్జిలో డిగ్రీ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లాడ్జ్ సిబ్బంది సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామానికి చెందిన ఆంజనేయులుగా గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నమస్కారం అండి. ఒంగోలు 2 టౌన్ పరిధిలో ధర్నీ లాడ్జి నుంచి మాకు ఉదయం కాల్ వచ్చింది. మా లాడ్జి రూమ్ నెంబర్ 206లో ఉన్న ఆంజనేయులు అనే పర్సన్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి, ఏం జరిగిందో మాకు తెలియట్లేదు అని చెప్పి మనకు కాల్ ఇస్తే మనం మన టీంని పంపించాము. టీంని పంపిస్తే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పి వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ సమక్షంలో, మా పోలీసుల సమక్షంలో ఆ లాడ్జ్ రూమ్ పగలగొట్టి చూడగా అతను ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసుకుని ఉన్నాడు. దాని తర్వాత అతన్ని ఇన్వెస్టిగేషన్ పర్పస్ మీద హాస్పిటల్ తరలిస్తూ ఉన్నాము. అతని పేరు వచ్చి శ్రీ ఆంజనేయులు, పసుపుగల్లు, ముండ్లమూరు మండలం. డిగ్రీ చదివి ఉన్నాడు. అతను చిన్న చిన్న క్యాటరింగ్ పనులు ఏం చేసుకుంటా ఉన్నాడు. అతనికి ఒక సిస్టర్ కూడా ఉంది. వాళ్ళ నాన్న కూడా వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటాడు. అతను నిన్న మార్నింగ్ 9కి లాడ్జ్లో దిగాడు. అతనికి హ్యాంగింగ్ గల కారణాలు ఏమనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. అతని ఫోన్లో మాత్రం ఒక మెసేజ్ సెండ్ చేశాడు, నా చావుకు ఎవరో కారణం కాదని చెప్పి మెసేజ్ సెండ్ చేశాడు. దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి అతని యాక్చువల్ చావు గల కారణాలు ఏందనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. మార్నింగ్ ఒక అమ్మాయి వచ్చింది అతని కోసం. ఇక్కడ సీసీ ఫుటేజ్ ఏం లేదు, మరి సీసీ కెమెరాలు ఉండాలి కదా సార్? చూస్తామండి, అవి కూడా వెరిఫై చేస్తాం. సీసీ ఫుటేజ్ కూడా చూసి ఎవరైనా వచ్చారా, మాట్లాడారా ఏందనేది కూడా వెరిఫై చేసి ఫైనల్గా ఈ లాడ్జిలో 3 చనిపోయారు అని అంటున్నారు. చూస్తామండి. ఆ లాడ్జ్లో వస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు ఏందనేది అది సరైన డేటా తీసుకున్నారా లేదనేది కూడా డేటా సేకరించి దాని ఇన్ఫర్మేషన్ పై ఆఫీసర్లు తెలియజేస్తాం.